సో ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ టాపిక్ అతి ప్రాచీనమైన నాగరికత సింధు నాగరికత. ఈ సింధు నాగరికత క్రీస్తు పూర్వం 2500 నుండి 1750 వరకు ఉన్నటువంటి ఒక గొప్ప నాగరికత సింధు నాగరికత. సింధు నాగరికత గురించి తెలుసుకోవాలంటే కొన్ని విశేషాలు. ఋగ్వేదంలోని 6వ మండలంలో సింధు నాగరికతను అరయూపియా అని పేర్కొనడం జరిగింది. సింధు నాగరికతను ఋగ్వేదంలోని 6వ మండలంలో అరయూపియగా పేర్కొన్నారు. ఈ సింధు నాగరికతను మన భారతదేశ చరిత్రలో సింధు నాగరికతను పేర్కొన్నటువంటి మొట్టమొదటి వ్యక్తి చార్లెస్ మాజిన్. చార్లెస్ మాజిన్ ఎప్పుడు? 1826 1826లో చార్లెస్ మాజిన్ సింధు నాగరికత గురించి మొట్టమొదట పేర్కొన్నటువంటి వ్యక్తి. ఇక ఆ తర్వాత 1831లో అలెగ్జాండర్ బర్న్స్ 1831లో అలెగ్జాండర్ బర్న్స్ కూడా పేర్కొన్నాడు సింధు నాగరికత గురించి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఇంపార్టెంట్ చార్లెస్ మాజిన్. సో సింధు నాగరికత గురించి పేర్కొన్న మొదటి వ్యక్తి ఎవరు? చార్లెస్ మాజిన్ ఇన్ 1826. ఓకే, మరి ఈ సింధు నాగరికత గురించి మనం ఎట్లా తెలుసుకున్నాము అంటే బ్రిటిష్ వారు పరిపాలిస్తున్నటువంటి సమయంలో వారు వాయవ్య భారతదేశంలో ఈ ఏరియా వాయవ్య భారతదేశంలో రైల్వే మార్గం కోసం తవ్వకాలు చేపట్టినప్పుడు, నిర్మాణాలు చేపడుతున్నప్పుడు అక్కడ కొన్ని వస్తువులు బయటపడ్డాయి. వాయవ్య భారతదేశంలో రైల్వే మార్గం కోసం తవ్వకాలు చేపట్టిన ఆ సమయంలో కొన్ని వస్తువులు బయటపడడంతో ఇంతకుముందు ఇక్కడ ఏదో ఒక నాగరికత ఉన్నది అని నిర్ధారించడం జరిగింది. ఆ నాగరికత గురించి తెలుసుకోవడానికి ఆనాటి కాలంలో ఆల్రెడీ ఉన్నటువంటి భారత పురావస్తు శాఖకు అప్పగించడం జరిగింది. సో ఈ బ్రిటిష్ వారు రైల్వే మార్గ నిర్మాణం చేపట్టింది 1920 సమయంలో. సో ఇక్కడ ఒక నాగరికత ఉన్నది అని గ్రహించినటువంటి వారు మన భారత పురావస్తు శాఖకు అప్పగిస్తే ఆనాటి సమయంలో భారత పురావస్తు శాఖ డైరెక్టర్ జనరల్ సర్ జాన్ మార్షల్. సర్ జాన్ మార్షల్ భారత పురావస్తు శాఖ డైరెక్టర్ జనరల్. ఎవరు? సర్ జాన్ మార్షల్. ఈ సర్ జాన్ మార్షల్ అక్కడ ఉన్నటువంటి నాగరికత ఏదో తెలుసుకోవడానికి సింధు నాగరికత తవ్వకాలను ఆరంభించడానికి కొన్ని జట్లుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎప్పుడు ఇది? 1921. సర్ జాన్ మార్షల్ ఆధ్వర్యంలో 1921 సంవత్సరంలో సర్ జాన్ మార్షల్ ఆధ్వర్యం. ఎవరితను? అప్పటి భారత పురావస్తు శాఖ డైరెక్టర్ జనరల్. 1921లో సర్ జాన్ మార్షల్ తవ్వకాలను చేపట్టడానికి
కొంతమంది నాయకులుగా ఏర్పాటు చేసి వాళ్ళ ఆధ్వర్యంలో కొన్ని జట్లుగా ఏర్పాటు చేశాడు. ఈ ఒక్కొక్కరికి కొంత ప్రదేశం ఇక్కడ ఉంది, ఇక్కడ ఆ రకంగా ప్రదేశాలు వాళ్ళకు అప్పగించి తవ్వకాలను ప్రారంభించడం జరిగింది. ఇది 1921 సంవత్సరంలో ఈ తవ్వకాలు ప్రారంభమయ్యాయి. తవ్వకాలలో భాగంగా బయల్పడినటువంటి వస్తువులను ఎవరి నాయకత్వంలో అయితే ఉన్నారో వాళ్ళు సర్ జాన్ మార్షల్ ముందు ఉంచడం, అందులో భాగంగా మొట్టమొదట దయారాం సహానీ నాయకత్వంలో ఒక ప్రదేశం బయటపడడం జరుగుతుంది. అదే ఇయర్లో 1921లో. సరే, ఇది ముందు మనం పట్టణాలు చెప్పుకున్నప్పుడు దాని గురించి చెప్పుకున్నాం. సో ఇప్పటి వరకు మనం తెలుసుకున్న సింధు నాగరికత ఇంట్రొడక్షన్లో భాగంగా ఫస్ట్ వన్, సింధు నాగరికత క్రీస్తు పూర్వం 2500 నుండి 1750. నెక్స్ట్, ఈ సింధు నాగరికత ఋగ్వేదంలో అరయోపియగా పేర్కొన్న సింధు నాగరికత గురించి పేర్కొన్న మొదటి వ్యక్తి చార్లెస్ మాజిన్. సింధు నాగరికత తవ్వకాల బాధ్యత చేపట్టింది సర్ జాన్ మార్షల్, ఇయర్ 1921. సో ఇది సింధు నాగరికత గురించి. ఇప్పుడు ఇందులో భాగంగా ఈ సింధు నాగరికత నేను ఎక్కడని చెప్పాను, ఇదంతా వాయవ్య భారతదేశం, ఇది ప్రస్తుత పాకిస్తాన్, ఈ రకంగా ఈ ప్రదేశంలో మొత్తం బయటపడుతుంది. ఎక్కడ ఏం కథ అనేది నెక్స్ట్ తెలుసుకుందాం. సో ఇది టోటల్గా సింధు నాగరికత యొక్క ఇంట్రొడక్షన్. నెక్స్ట్ వన్, సింధు నాగరికతకు ఇతర పేర్లు, కారణాలు. సింధు నాగరికతకి ఏమేం పేర్లు ఉన్నాయి, ఎందుకు ఆ రకంగా తీసుకున్నారు అనేది చూద్దాం. సరే, నాగరికతకు ఇతర పేర్లు, కారణాలు. ఒకటి సింధు నాగరికత. నెక్స్ట్ వన్ కాంస్యయుగ నాగరికత. సింధు నాగరికత, కాంస్యయుగ నాగరికత. మూల భారతీయ నాగరికత. సింధు నాగరికత, కాంస్య నాగరికత, మూల భారతీయ నాగరికత. హరప్పా నాగరికత. హరప్పా నాగరికతగా కూడా పేర్కొనడం జరిగింది. పట్టణ నాగరికత. లాస్ట్ వన్ మెలూహా నాగరికత. ఇవి సింధు నాగరికత గురించి ఉన్నటువంటి ఇతర పేర్లు. సో ఒకటి సింధు నాగరికత, కాంస్యయుగ నాగరికత, మూల భారతీయ నాగరికత, హరప్పా నాగరికత, పట్టణ నాగరికత, మెలూహా నాగరికత. ఫస్ట్ వన్ సింధు నాగరికత. సింధు నాగరికత అని ఎందుకన్నారు? ఈ నాగరికతకు సంబంధించినటువంటి ప్రాంతాలు, పట్టణాలు అన్నీ కూడా సింధు నదికి ఇరువైపులా సింధు నదీ పరివాహక ప్రాంతంలో బయటపడడం జరిగింది. సింధు నాగరికతగా పిలవడానికి కారణం పట్టణాలు ఎక్కువగా సింధు నదీ పరివాహక ప్రాంతంలో బయటపడిన కారణం. నెక్స్ట్, కాంస్యయుగ నాగరికత. కాంస్యం అనగా కంచు. కంచు ఏ లోహాల మిశ్రమం? మీకు జనరల్ సైన్స్లో ఇంపార్టెంట్ బిట్. రాగి ప్లస్ తగరము కలిస్తే కంచు. రాగి ప్లస్ తగరం కలిస్తే కంచు. సో మన భారతదేశంలో సింధు నాగరికత ఒక కాంస్యయుగ నాగరికత అని ఎందుకన్నారు అంటే, ఈ నాగరికతలో వాడినటువంటి లోహం కాంస్యం అనగా కంచు. కంచు ఎక్కువగా వాడిన కారణంగా కాంస్యయుగ నాగరికత అన్నారు. నెక్స్ట్, మూల భారతీయ నాగరికత. మూల భారతీయ నాగరికత అని ఎందుకన్నారు అంటే, మన భారతదేశంలో అతి ప్రాచీనమైన నాగరికత సింధు నాగరికత. అందుకే ఇది మూల భారతీయ నాగరికత. హరప్పా నాగరికత.
హరప్పా నాగరికతగా పిలవడానికి రీజన్ ఇంతకుముందు చెప్పాను. 1921లో మొట్టమొదట దయారాం సహానీ నాయకత్వంలో బయటపడింది ఒక ప్రాంతం అని చెప్పాను. ఆ ప్రాంతమే ఒక పట్టణం, అదే హరప్పా పట్టణం. సింధు నాగరికతలో మొట్టమొదట వెలసిల్లిన పట్టణం హరప్పా. అందుకే దీన్ని ఏ నాగరికత అన్నారు? హరప్పా నాగరికత. నెక్స్ట్ వన్, పట్టణ నాగరికత. ఈ నాగరికతలో మొత్తంగా సుమారు 250 పట్టణాలు బయటపడతాయి. 250 పట్టణాలు అని ఎట్లా అంటున్నాము అంటే, పట్టణ సంస్కృతి కలిగినటువంటివి ఆ ప్రాంతాలన్నీ. ప్రస్తుత సమాజంలో ఉన్నటువంటి పట్టణాలు ఏ రకంగా ఉన్నాయో ఆనాటి మన భారతదేశ ప్రాచీన నాగరికతలో ఆ రకంగా ఉండడంతో దీన్ని పట్టణ నాగరికతగా పిలవడం జరిగింది. ఇక నెక్స్ట్, మెలూహా నాగరికత. మెలూహా నాగరికత అని ఎందుకన్నారు? మన భారతదేశంలో ప్రాచీనమైన ఈ సింధు నాగరికతకు ప్రపంచంలోనే ప్రాచీనమైన మెసపటోమియా నాగరికతతో సంబంధాలు ఉన్నాయి. మీద వర్తక సంబంధాల్లో భాగంగా ఆ మెసపటోమియా శాసనాలలో వారు మన నాగరికతను, సింధు నాగరికతను మెలూహా నాగరికతగా ప్రస్తావించడం జరిగింది. మెలూహా అనగా తూర్పు దిక్కు. మెసపటోమియాకు మనది తూర్పు వైపు ఉంటుంది ఈ సింధు నాగరికత ప్రాంతం. కాబట్టి వారు ఆ రకంగా ప్రస్తావించుకున్నారు. సో అందుకే దీన్ని మెలూహా నాగరికతగా కూడా పిలవడం జరిగింది. ఇవి నాగరికతకు ఇతర పేర్లు, కారణాలు. సో ఏమేం పేర్లు అంటే సింధు నాగరికత, కాంస్యయుగ నాగరికత, మూల భారతీయ నాగరికత, హరప్పా నాగరికత, పట్టణ నాగరికత, మెలూహా నాగరికత.